హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో అందరూ కూడా మన వీడియోస్ని అందరూ స్కిప్ చేయకుండా అయితే చూస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. సో నేను ఈరోజు గుప్త నవరాత్రులు అవుతున్నాయి కదా, అమ్మవారివి, వారాహి అమ్మవారివి. సో ఈరోజు థర్డ్ డే అనమాట. సో థర్డ్ డే పూజ ఈవినింగ్ అయితే నేను రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయి చక్కగా పూజ కూడా అన్ని సిద్ధం చేసేసాను. ప్రసాదం అయితే ఈరోజు పరవాన్నం అయితే చేస్తాను అనమాట. నాకు సరిగ్గా చేయడం రాదు. మా మంగు ఉన్నప్పుడే చేసేసాను. అండ్ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రాగా కావాల్సిన సామాన్లు అన్నీ కూడా బ్లింకిట్ నుంచి పువ్వులు ఆర్డర్ పెట్టాను. అవన్నీ కూడా మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగున్నాయన్నమాట. రీజనబుల్ ప్రైస్‌కే కూడా వచ్చాయి. బాగున్నాయి. సో నేనైతే రెడీ అయిపోయాను. మనం కింద పూజ ఎళ్లి చేసేద్దామా? ఈరోజు థర్డ్ డే. ఈరోజు థర్డ్ డే స్పెషల్ ఏంటంటే మనము 5 ఆవు పిడకలు మనకి పొర్లా మార్కెట్‌లో అమ్ముతారనమాట. ఆవు పిడకలు ప్రమిద టైప్‌లో చేసుంటాయి. అందులోని మనము ఆహ్, నూనెతో గాని, నెయ్యితో గాని 5 దీపాలు ఎలిగించాలనమాట. వాటిని పంచదీపాలు అంటారు. సో ఈరోజు వెలిగిస్తాము. రేపైతే ఉప్పుతో పెట్టుకుంటాము. ఎల్లుండి కంద దీపం పెడతాము. సో అలాగా మనము రోజుకు ఒక దీపంలాగా మనం పెట్టుకోవచ్చు. లేదంటే నెయ్యి వేసి ఎప్పుడైనా మనము నార్మల్‌గా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టుకుంటాననమాట. సో ఈరోజు పంచదీపాలైతే పెడతాను. కిందంతా అరేంజ్ చేశాను ఇప్పటి వరకు కూడా. అన్ని సామాన్లు తోమడం, చేయటం అన్నీ కూడా ఎంత టైం అయింది. సో నేనైతే రెడీ అయిపోయాను. నేను ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. చూసేయండి. నేనైతే అమ్మవారికి ప్రసాదంగా పరవన్నం చేయబోతున్నాను థర్డ్ డే. సో మనకు నచ్చింది చేయొచ్చండి. ఈరోజు ఇది చేయాలి, అది చేయాలి అని ఏం లేదు. మీకు చేసే ఓపిక లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, లేకపోతే స్వీట్స్ అయినా మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. బట్ నాకు పరవన్నం అంత ప్రాపర్‌గా చేయడం రాదు. మా మంగుంటే గబగబా చేసేసిందనమాట. సో ఈలోపు మా బావ వచ్చి "చిన్నమ్మ ఆకలేస్తుంది నాకు చెయ్యి" అంటే మ్యాగీ చేస్తున్నాను ఒక సైడ్. అండ్ మంగ వాళ్ళ ఆయన సేమియా కావాలన్నాడంట. మ్యాగీ చేసేస్తున్నాడు. నాకు హెల్ప్ చేస్తాడనమాట. చూడండి. హెల్పా? మొత్తం నేనే చేసింది? అవును. నేను జస్ట్ కూరగాయలయి కట్ చేసి ఇస్తాను అంతే. మిగతావంతా బావ చేసుకున్నాడు. చూడు చూడు. ఇటు తిరుగు. అయిపోయిందా మ్యాగీ? మ్యాగీ బాయ్. మ్యాగీ. గైస్ నుంచి నేనేం తినలేదని నా కోసం కూడా చేస్తున్నాడు. నా కోసం కూడా కాదు, కోసమే నా కోసమే చేస్తున్నాడు. నుంచి నేనేం తినలేదని. నుంచి కాదు 2 డేస్ నుంచి ఏం తినలేదు ఇది. సో కుకింగ్ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంకా రెడీ అవ్వలేదు. బ్లింకిట్‌లో పువ్వులు అన్నీ ఆర్డర్ పెట్టాననమాట. సో పువ్వులైతే చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఇచ్చారు. అండ్ అరౌండ్ 49, 69, 59 అలా పడ్డాయన్నమాట. బట్ చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి పువ్వులు. నేను ఒక 3 డేస్‌కి ఒకసారి ఇంకా బ్లింకిట్‌లోనే పెట్టేస్తున్నాను. ఒకవేళ బయటికెళ్ళడం అవ్వకపోతే. సో అదే బెటర్ అనిపించింది. సో ఇలా అయితే రెడీ అయ్యానన్నమాట. మంచిగా ఈ సారీ కట్టుకున్నాను. సింపుల్ సారీయే కట్టుకున్నాను. అండ్ చాలా స్వెట్‌గా ఉంది కాబట్టి ఎక్కువ పట్టు చీరలు అన్నీ క్యారీ చేయలేం కాబట్టి సో ఇదైతే కట్టుకున్నాను. సో కిందకెళ్ళి మనం పూజ స్టార్ట్ చేసేద్దామా? అయిపోయాక నేను పూర్తిగా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా పెడతాను. నేను చేసేటప్పుడు వీడియోస్ అన్నీ కూడా మా బావ తీస్తాడు. సో అయిపోయిన తర్వాత మీకు ఫుల్ లెంత్ వీడియోలోనే మొత్తం అన్నీ పెడతాను. షార్ట్స్‌లో కూడా పెడతాను చూసేయండి. సో ఈరోజైతే అమ్మవారికి దీపం అయితే మనం 5 దీపాలు పెడుతున్నాము. ఏంటి అనేసనంటే మనకి ఆవు పిడకలు ఉంటాయి కదా! ఆవు పిడకలతో అది పంచగవ్వ దీపం అని అంటారు. సో పంచామృతాలు అనంటే ఆవు తాలూకా గోమూత్రం కూడా ఉంటుంది. సో అలాగే గవ్వలు అని అమ్ముతారు మీకు మార్కెట్‌లో. అలాగా దీపాల్లాగా మౌల్డ్ చేసి ఉంటాయన్నమాట. ఆవు పేడతో తయారు చేసినవి. సో ఆ గవ్వలని మనము పంచగవ్వ దీపాలు అడగండి. అడిగితే ఏ పూజ స్టోర్‌లో అయినా మీకు దొరుకుతాయి. అవి దుర్గా పూజకి కానీ, వారాహి పూజకి కానీ, మన లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కానీ ఇవి వెలిగించుకుంటే చాలా మంచిది. సో నేను పంచగవ్వ దీపాలైతే ఎలిగిచ్చాననమాట. 5 దీపాలు. అవి ఫుల్‌గా కాలిపోయి అవి మనకి పిడకల్లాగా మంచి స్మెల్ వస్తూ ఉంటది దాని నుంచి. సో మన అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ దీపాలు కాకుండా ఈ పంచగవ్వల దీపం సమర్పయామి అని ఎప్పుడైతే చెప్తామో అమ్మవారికి, సో అప్పుడు నేను కామాక్షి దీపంతో పాటు ఏదైతే స్పెషల్‌గా ఆ రోజు పెట్టుకుంటున్నానో ఆ దీపాలన్నీ వెలిగిస్తాను. ఆవు నెయ్యి గాని మీరు కొబ్బరి నూనె గాని వాడొచ్చు. పువ్వొత్తులు ఉంటాయి కదా! అవి వాటిలో పెడితే ఇలా నిలబడిపోతాయి. సో కంప్లీట్‌గా ఆ దీపం అంతా
వెలిగిపోయి ఆ పిడకంతా కాలిపోయి దాని నుంచి మంచి స్మెల్ అండ్ మంచి పొగ కూడా వస్తుంది. అది మన ఇంట్లో ఫుల్‌గా స్ప్రెడ్ అవుతే అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ మంచిగా మంచి జరుగుతుంది అని అందరూ అంటారనమాట. అది మనము ఆవు పిడకలను కాల్చడం గానీ, మనము ఏదైనా వండేటప్పుడు గానీ, ఇవన్నీ చేయడం చాలా మంచిది కదా! సో, ఇది కూడా పంచగవ్వ దీపారతి పెట్టడం చాలా మంచిది. చూసారా అవంతా ఫుల్‌గా కాలిపోయి బూడిదైపోతున్నాయి. సో, పిడకల నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా మంచిది. ఎటువంటి నెగెటివ్ వేవ్స్ ఉన్నా, ఎటువంటి ఏమి ఉన్నా అవన్నీ పోతాయన్నమాట. ఇంట్లో మీకు ఎప్పుడు శుక్రవారం పూట కూడా మామూలుగా ఎలిగించుకున్నా కూడా చాలా మంచిది. దుర్గమ్మ ముందు వెలిగిస్తే చాలా మంచిది. సో, మా బావ ఈలోపు పక్క నుంచి ధూపంకి రెడీ చేస్తున్నాడు. ఇవయ్యేలోపు సో, అయిపోయిన తర్వాత ధూపం అయితే ఇచ్చేసాను కంప్లీట్‌గా. చెప్పాను కదండీ! ఎప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 10-15 మినిట్స్ కంటిన్యూగా అమ్మవారికి ధూపం అయితే వేస్తాము. మనం ఎంత పూజ చేసినా, ఎంత చేసినా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట. దుర్గమ్మకి కానీ, వారాహిదేవికి కానీ, లక్ష్మీదేవికి కానీ చాలా ధూపం అంటే చాలా ఇష్టం. సో, మీరు ఎప్పుడు కూడా పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో ఇలా వేసుకోండి. ప్రతి శుక్రవారం కూడా మీరు ఇంట్లో వేసుకున్నా కూడా చాలా మంచిది. సో, పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా లేకపోతే మీరు ఇల్లు అంతా ఏసుకోండి. రూమ్స్‌లోని, దేవుడి గదిలోని, వంటగదిలోని అన్నీ ఏసుకోండి. చాలా మంచిది. సో, నేనైతే అలా చేసుకుంటాను. కంపల్సరీ ఇల్లంతా హలో వేస్తాను. గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో పూజ అయితే చాలా బాగా అయింది. ఈ రోజు మూడవ రోజు దేవి గుప్త నవరాత్రులు వారాహిదేవి. సో మూడవ రోజు పూజ చాలా బాగా అయింది. పంచదీపాలు అయితే వెలిగించుకున్నాం ఈ రోజు. మీకు ఎలా చేశాను ఏంటి పూజ ఎంత చూపిస్తానని చెప్పాను కదా, రండి చూపిస్తాను. అండ్ అమ్మవారికి ధూపం కూడా ఇచ్చాము. ఈ పొగ అంతా ఇల్లంతా కూడా అదే అన్నమాట. చూసారా మొత్తం కంప్లీట్ గా ఇల్లంతా కూడా ధూపం వేస్తాను. ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. ఈ రోజు అమ్మవారికి ప్రసాదం అయితే మనము పరవన్నం, మురీలు, వడపప్పు, పానకం అయితే పెట్టాము. చూడండి పంచదీపాలు 1, 2, 3, 4, 5 వీటిలోని నెయ్యి దీపాలు వేసి వెలిగించాం కదా. కంప్లీట్ గా దీపాలు ఆరిపోయిన తర్వాత ఈ ప్రమిద కూడా కాలిపోతుంది పిడక కాబట్టి. దీని నుంచి వచ్చే పొగ మన ఇంట్లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతే చాలా మంచిది. సో అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. కామాక్షి దీపం పెట్టుకున్నాము. సూపర్ గా అయింది ఈ రోజు. సో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే మీకైతే ఎవ్రీడే అప్డేట్ చేస్తున్నాను. షార్ట్స్ లో కూడా పెడుతున్నాను. అండ్ పంచదీపాలు ఎలా పెట్టాలి అన్నీ కూడా మీకేమైనా డౌట్ ఉన్నాయి, మీకేమైనా నేను ఎలా చేశాను ఏంటని బాగా అనిపించినా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.